భర్త అడుగుతున్నాడు ఆడదానికి భర్తని మించిన దైవం లేనాట మొదటి మించిన మోక్షము లేనాట పురుషుల్ని మించిన పుణ్యము ఆడదానికి లేదు అంటారు భర్త లేని తెల్లారి పంటల పంటలు చేస్తారు ఆడవారిని ఆడిదై పుడితే అందరినీ ఎడవాయవచ్చు తల్లిదండ్రులు వాయచ్చు అన్నదమ్ముల వాయచ్చు కొడుకుల వాయచ్చు బిడ్డల వాయచ్చు ఆడదానికి చేసుకున్న మొగడు పోతే మొదలువైనట్టేనాట భర్త ఉన్నన్ని రోజులే కట్టమైన సుఖమైన ఆడవారికి నా భర్త పాదాలు కలిపి నేను పైన తల్లుకోవాలి చెవులతో నీళ్లు చేతులని మళ్ళీ ముఖాకులాలు కందమ కస్తూరి పట్టుకోవాలి అది భర్తను అడ్డగోడు నాయనా ఉన్నది రావు నాయనా శంకరుడు వీళ్ళకచ్చిండు కొన్ని పానం తీసి లోన పెట్టవాయి అరే తల్లి ఉండవయ్యా నేను గిట్టలో గిల్లపోతే ఆడళ్ళ కింద మొగళ్ళ పక్కన తలసనైతదిగా నా భార్య మీద నాకు మత్క ప్రేమలున్నాయి ముందు నా పెండ్లానికి నా మీద భార్య మరి ఇప్పుడు ఎట్లున్నదో ఆమె తొంగుడుకో అందుకే ఇటువంటి బుద్ధిమంతులేమన్నారు పెళ్ళ మీద మొగోనికి నిండు రూపాయి ప్రేమ ఉన్నప్పుడు భారణమందం దాసుకోవాలి చారణమందం పెళ్ళ మీద ప్రేమ చూపించాలి అదే నిండు రూపాయి ప్రేమ మొగోడు పెళ్ళ మీద చూపిస్తే భార్య కింద భర్త పని మనిషి అయితేనే కుర్చీల మీద కూకున్న ఎలాలో అది కాకుండా సవి బుద్ధిమంతులేమన్నారు భార్యల మీద భర్తలకు ప్రేమలు ఉండాలి భర్తల మీద భార్యలకు ఉండాలి ఆడళ్ళ మీద మొగళ్ళకు ఉండాలి నా భార్య వచ్చి నా పాదం పులు కడిగి పాదాల పట్ట నిల్లు పైన తల్లు కోరి నా వాళ్ళోనికి రమ్మంటే పోతా లేకపోతే నాకు అర్థం బట్టి గండ వెళ్ళాలి వారిందా ఆడోళ్ళు కోరుకుంటే బట్టలు తేవాలి నగలు తేవాలి సీరలు తేవాలి కానీ ఆడోళ్ళ కలిసిస్తేనే అల్లుకున్న దుట్ల మీద ఎక్కి కూకుండేది కాక ఇంటి కాడ మంచాలంతు అంటారే కడకు నిలబట్ట ఎలాలో భార్య వచ్చదాకలో వీళ్ళ పూరాన్ని సంగమయ్య పురుషుడు ఆ పార్వతీదేవి ఎట్లా ఉరికత్తున్నది ఆ భర్త బయటికి పార్వతీదేవిరా భర్త కన్న రోజుంది ఆ పార్వతమ్మ అయ్యో నా రాజభర్త వచ్చిండని కోని ఆ తల్లి దక్షిణి విడి దక్షిణవతి ముద్ర బిడ్డ ఇంపుగల్ల పార్వతీదేవి రాగంటి ముద్రాల రంభ పార్వతమ్మైన లోపల తడబెడ తానం చేసిన తడపత్ర విడిచింది పొడపత్రంలో కోడి మండలంలో పట్టిన మనమయ్య కట్టుకోని కొంచెం పట్టింది ఏడు పట్టింది ఏ సిక్క తీసింది పడి పట్టింది పై సిక్క తీసుకొని పడ్డాను కదలకుండా పెట్టింది పిల్లల్లో పడ్డాను బిల్లింగ పెట్టుకొని భర్త బయటికి ఇప్పుడే వెళ్ళ చెంపతోని ఉత్కల చేతరాని వెళ్ళ కన్నమ కత్తురు కుక్క కులాలు చాలు సంవాది పన్నెరు పటం పట్టుకొని భర్త దగ్గరికి పోయి ఎడ పదం అడిగి ఎడకుడు చూసుకుంటా కుడి పదం అడిగి కుడి చూసుకుంటారు కోని ఆవిడ ఎట్లా వస్తున్నది ఆ పార్వతమ్మ అమ్మవారు పార్వతీవైన ఎట్లా వస్తున్నది బాలన్న దారిలో ఏ బాల దారిలో బాలన్న దారిలో బాలన్న దారిలో ఏ బాల దారిలో బాలన్న దారిలో బాలన్న దారిలో ఏ బాల దారిలో బాలన్న దారిలో బాలన్న దారిలో ఏ
ఏమి కావాలని పార్వతీ అచ్చి రాగతలిగ పచ్చి పాలతోటి పాదములు గడిగినవు రాగాల వడ్డ నిల్లు పైన తల్లుకున్నవు సిలికలంటి ముఖము చిన్నవై ఉన్నది అవసరంటి ముఖం ఆరిపోయింది కాయలు కొట్టిన మావుడోల కళ చిన్న పుచ్చుకున్నది ఎన్నడన్న నిన్ను నేను ఒక్క మాట అన్ననా ఆడిదై పుట్టిన పాపానికి తల్లిని వస్తుంది తండ్రిని వస్తుంది అన్నదమ్ముల వస్తుంది అక్కయ్యను వస్తుంది ఊరిని వస్తుంది చుట్టాను వస్తుంది అత్తమామలి సొంటులను గాని చేసుకున్న మొగడు ఒక్కడికి ఆనుడైతేనే అవ్వగారిల్లు భర్తదాడి విల్ల ఆడోళ్ళ రాతలు కొందరి మంచిగుంటాయి కొందరు ఆడోళ్ళ రాతలు తీసుకుపోయి గంగల పాతర పెట్టారు భార్యల రక్తం లాగే భర్తలు కొంతమంది ఆడోళ్ళకు దొరుకుతారు అదంతా ఎందుకల్లా పెండం ఎత్తిన తినే మొగోడు ఉంటాడు ఇలా సగం మంది మొగోళ్ళు ఉన్నారు పెండం ఎత్తినట్టు నువ్వు మాతవు నేను దాతను ఏం లేక బాధ కలిగింది ఓ పార్వతమ్మ అయ్యో నాద ప్రాణేశ్వర నీకంటే ఎక్కువ నాదా నాకెవరున్నారు నాదా నాకంటే ఎక్కువ నాదా నీకెవరున్నారయ్యా భర్త మేలు భాగ్యం మేలు మొగుడు మేలు మోక్షం మేలన్నరవ్వా నమ్మడలో పత్కమనా బేలియ బంగారమా నా ఉల్లి పూతారమా నా ఊపిరి పొట్టవు తండ్రి కాదు ముక్కు పుల్ల సొమ్ము కాదవ్వా ముందు రూపాయల ముళ్ళ కాదు ముసలాడ వెంకమ్మడి కాదవ్వా ఎప్పటికి ఇప్పుడు కాడయ్యా భార్య భర్తలంటే ఎవ్వలాలా సంసారం సాగరం ఎల్ల పంట నూనెల ఇవ్వన్నరయ్యా ఎంత కొట్టుకున్నా గాని ఎంత తిట్టుకున్నా గాని అవ్వలాలా పొద్దున్న కొట్టాడి కొన్నళ్ళు తలంతా గుడు కొట్టాడి కొన్నళ్ళు అవ్వలాలా పొద్దున్న గన్న మంచిగా ఉండాలన్నారయ్యా నారాయణ చక్కని బతుకమ్మ పండుగ ఉంది నాదాని అమ్మవారు పార్వతీదేవి చక్కని పారికవుతో సత్తిపిండి తయారు చేసి ఓనాల ప్రాణేశ్వరం ఇద్దరు భార్య భర్తలు నాదా సత్తిపిండి నాల పరావల్లి నాదని భర్త శంకరుని వెళ్తున్నది ఆ పార్వతమ్మ రఘునందన అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు కరణ కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులిచరమాంబరదరు పార్వతిని కళ్యాణమాడి పంచాదిగిరుడల్ల పార్వతి నుంచి శంకరుడు హిమాలయ పర్వతం మీద తపస్సెప్పుడు పట్టెను అగో పెద్దల కచ్చింది పెద్దల మాసపాలన కచ్చింది బతుకమ్మ పండుగ కోమట్ల గొంతులు బావన్ల బంతులు కాపువారికి ఆరు కొల్లవారి చేడలు కవులో లక్కలంతా బతుకమ్మలాడంగా పెద్ద బతుకమ్మ పట్టుకొని పిల్లలేమో చిన్న బతుకమ్మ పట్టుకొని కనుక
ఈయన మాట ఎప్పుడు వాడుతున్నారో పార్వతీదేవి కళ్ళ చూస్తున్నదయ్యా అప్పుడు అనుకున్నది పార్వతీదేవి నా భర్తలో కాలశంకరుడు ఎంతో మందికి ఆడ సంతానం ఇస్తున్నాడు నాకొక్క బిడ్డనియకపాయే నాకొక్క బిడ్డనిచ్చినట్టయితే నా బిడ్డ పొయ్యమ్మ పట్టుకొని ఆడుకోనత్తుండే ఇప్పుడే నా భర్తను పిలుచుకొని ఒక ఆడవిల్ల సంతానం ఆడుకుంటున్నాని ఆగో ఎంబడున్న దాని దోరింది పార్వతమ్మ శంకరుని దగ్గరికి దాచి వెంకటలక్ష్మి ఎప్పుడు వచ్చిందో శంకరుని భార్య పార్వతి రమ్మన్నదనంగానే శంకరుడికి అప్పుడు భార్య మీనా ఎప్పుడైతే మనసు పట్టుకొని వస్తున్నాని ఎండుకొండ కైలాసం వచ్చిండు ఎండుకొండ కైలాసం వచ్చిన వాళ్ళ లోకాల శంకరుడు నా భర్త వచ్చిండు నా భర్త పాదాలు కడుగుతానా అని